హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. మీ ఇంట్లో పిల్లలు గమ్మీస్ అడుగుతున్నారా? బయట కొనివ్వటం ఇష్టం లేక ఎలా తయారు చేసుకోవాలని చూస్తున్నారా? నేనైతే వీటిని ఇంట్లో తయారు చేశానండి. చాలా సింపుల్గా, అస్సలు కలర్ వాడకుండా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక బీట్రూట్ని, అలాగే క్యారెట్ని, చిన్న అల్లం ముక్కని, ఒక నిమ్మకాయని, తర్వాత ఒక యాపిల్ని, ఒక ఆరెంజ్ని కూడా తీసుకోండి. మీరు కావాలి అంటే పొమోగ్రానైట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత క్యారెట్ని, బీట్రూట్ని ఈ విధంగా పీల్ తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, యాపిల్ని, అలాగే బీట్రూట్ని, ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకుని, తర్వాత ఆరెంజ్ని ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ జ్యూస్ని ఇప్పుడు వడకట్టుకోవడానికి స్ట్రైనర్ పెట్టుకుని ఒక గిన్నెలోకి ఈ విధంగా వడకట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో వడకట్టిన కొద్దిగా పిప్పు అయితే వస్తుందండి. అస్సలు పిప్పు లేకుండా ఉండాలి అంటే మరో పద్ధతిలో ఒక క్లాత్లో ఈ విధంగా జ్యూస్ లాగా తీసేసుకుంటే అస్సలు పిప్పు అనేది రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పిండేసుకున్న తర్వాత స్వీట్ కోసం నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హనీని వేశాను. మీరు కావాలంటే కొద్దిగా షుగర్ వేసుకోవచ్చండి. షుగర్ కన్నా హనీ అయితే హెల్తీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరబద్ద నిమ్మ చెక్కను కూడా పిండేసుకోండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అగరగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ అగరగర్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్లో ప్యాకెట్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. అది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ వెలిగించి ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. మరి ఎక్కువసేపు మరగవసరం లేదండి. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత ఇదైతే జెల్లీగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా బాగా గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని బోర్లించేసి మరోవైపుకి తిప్పితే ఈ విధంగా ఈ గమ్మీ అయితే రెడీ అయిపోయిందండి. అస్సలు స్టిక్కీగా అవ్వదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నైఫ్తో మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలకి ఇస్తే భలే సంతోషంగా తినేస్తారండి. హెల్తీగా కూడా ఉంటుంది. ఇవి చేసి పెడితే మనం బయట కొనే పని లేకుండా, బయటైతే కలర్లతో చాలా అట్రాక్టివ్గా చేస్తారు. కాబట్టి ఇలా సింపుల్గా నేను చెప్పిన ఈ పద్ధతిలో తయారు చేసి పిల్లలకి రోజుకి ఒక 2-3 గమ్మీస్ తినిపిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. మరి చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఏబీసీ గమ్మీస్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.